హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా పక్కా మా పల్లెటూరు స్టైల్లో కోడికూర అయితే చేసుకుందామండి. అదేనండి, చికెన్ కర్రీ. స్టవ్ వెలిగించి మట్టి సెట్ అయితే ఒకటి పెట్టుకున్నాను. అందులోకే ఆయిల్ కూడా వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక సాసులు అయితే వేసుకున్నానండి. అవి కాస్త చిట్లిన తర్వాత ఎర్రగడ్డ టమోటా పేస్ట్ అయితే వేసుకున్నాను. అవి కాస్త మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అందులోకే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసుకుందాం. వేసి ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలాగైతే బాగా కలుపుకుందామండి. ఇంట్లో శ్రీవారి మీద కానీ అత్త మీద కానీ గొడవ పడినప్పుడు మాత్రం మంటి సెట్లో మాత్రం వండమాకండి. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఎందుకంటే కోడికూర పోయా చెట్టి పోయా అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు అయితే మగ్గించుకున్నామండి. ఇందులో ఉన్న వాటర్ అంతా బయట అయితే వచ్చేసింది. ఇప్పుడు మరొక్కసారి అంతా బాగా కలిసేలాగైతే కలుపుకుందామండి. అందులోకి ఒక గుంత గంటి తీసుకొని 1 గంట కారం అయితే వేసుకుందాము. 2 గంటల ధనియాల పొడి అయితే వేసుకుందాము. ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, ఒక 3/4 టేబుల్ స్పూన్ అంత చికెన్ మసాలా వేసి అయితే బాగా కలుపుకుందామండి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా. ఇప్పుడు కూడా ఆయిల్ పైకి తేలే వరకు అయితే నీళ్ళైతే పోసుకోకూడదండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీకి కావాల్సినంత నీళ్ళైతే పోసుకొని బాగా అయితే ఉడికించుకుందామండి. మంటి చెట్లో చేస్తే ఆ టేస్టే వేరండి. ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.